వ్యాపారాల వల్ల మరియు కొందరు బయట వ్యాపారస్తులు పార్ట్ టైం వ్యాపారస్తుల వల్ల మార్కెట్ ఓపెన్ అయి మొబైల్ టెక్నీషియన్లు రోడ్డున పడుతున్న పరిస్థితుల్లో నెల్లూరులోని మొబైల్ టెక్నీషియన్ మిత్రులు కలిసి 2017లో కొన్ని నియమ నిబంధనలతో ఎన్ఎంటీ అసోసియేషన్ 2017 ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఇకపై అసోసియేషన్ వారు జాఫై చేసిన ఐడి కార్డుతో పాటు తమ షాపు పేరుతో సర్టిఫికెట్ తప్పనిసరిగా తీసుకోవాలని మొబైల్ టెక్నీషియన్ మిత్రులు సహకరించాలని కోరుతూ నెల్లూరు మొబైల్ టెక్నీషియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించింది. స్థానిక వ్యాపారస్తులు మరియు టెక్నీషియన్లు ఇక ఒక యూనిట్ గా కలిసి ఉంటే ఎటువంటి సమస్యలనైనా అధిగమించవచ్చని, ఎటువంటి ప్రలోభాలకు లొంగే అవసరం ఉండదని చెప్పడం జరిగింది. మా ఉద్దేశం లక్షల కోట్లు సంపాదించాలని కాదు, చిన్న స్థాయి టెక్నీషియన్ కుటుంబం పస్తులు లేకుండా 3 పూటల అన్నం తినే విధంగా చేయడమే మా ధ్యేయమని చెప్పడం జరిగింది. టెక్నీషియన్ సభ్యులు చనిపోయిన సందర్భం మరియు బాగలేని పరిస్థితుల్లో ఎన్నోసార్లు కుటుంబానికి అసోసియేషన్ అండగా ఆర్థిక సాయం మరియు మనోధైర్యం ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని మొబైల్ టెక్నీషియన్లు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్ఎంటీ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆరిఫ్ మీడియాతో మాట్లాడారు. అనంతరం నెల్లూరు జిల్లాలోని ఉన్న సెల్ ఫోన్లు సర్వీస్ చేసే ప్రతి టెక్నీషియన్లకు తెలుగుదేశం పార్టీ నాయకులు పట్టాభి రామిరెడ్డి, శివ ఆచార్యులు కలిసి ఐడి కార్డులతో పాటు షాప్ పేరుతో సర్టిఫికెట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ ఆరిఫ్ హుస్సేన్, సెక్రటరీ హజరత్ కుమార్, కమిటీ సభ్యులు స్టార్ అస్గర్, పృథ్వీ కుమార్, సాజిద్ బాషా, గౌరీ శంకర్, కేజీఎన్ బాషా, పడవలి సునీల్, గౌస్ బాషా, రజాక్, యశ్వంత్, సల్మాన్, ప్రభు మరియు హోల్సేల్ దుకాణాల ఓనర్లు పాల్గొన్నారు. అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈ అసోసియేషన్ ఇంత బలంగా ఉంటుందని కూడా నేను ఊహించుకోలేదు. ఎందుకంటే సెల్ ఫోన్ అనేది ఈరోజు జీవితంలో చాలా ప్రధాన. మనకి ఈరోజు ఏదున్నా ఏం లేకపోయినా చేతిలో సెల్ ఫోన్ రాసిన పరిస్థితి వచ్చేసింది. చాలా కీలకమైన పరిస్థితి. ఈరోజు 140 కోట్ల మంది జనాభా ఈ దేశంలో ఉంటే 100 కోట్ల జనాభాకి ఈరోజు సెల్ ఫోన్ వాడుతున్నారు. ఒక్కోరు 2-3 కూడా వాడుతున్నారు. ప్రతి సంవత్సరం ఒక్కోరు 2-3 కూడా మార్చే పరిస్థితి ఈరోజు సెల్ ఫోన్. కాబట్టి చాలా కీలకమైన పరిస్థితి ఈరోజు సెల్ ఫోన్లు. దాంట్లో మీరు కీలకంగా ఈరోజు ఉంటున్నారు. టెక్నీషియన్స్ కానివ్వండి, షాప్స్ వాళ్ళు కానివ్వండి, రిపేర్ చేయడంలో కానివ్వండి, చాలా కీలకమైన భూమికి ఈరోజు మీరు పోషిస్తున్నారని చెప్పి నేను గర్వంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రపంచం 800 కోట్ల మంది జనాభా ఈ ప్రపంచమే. ఈరోజు ఎక్కడికైనా ఏ నిమిషమైనా మాట్లాడగలిగే జనరల్ మారిందంటే ఈరోజు చేతుల్లోనే ఉంది. మీరు చాలా బలమైన పరిస్థితుల్లో ఉన్నారని కూడా ఈ దీంట్లో సొసైటీలో కూడా మీకు తెలియజేస్తూ, ఈరోజు మీకు కూడా ఇటీవలే మనకి సెల్ ఫోన్ వచ్చింది. ఒక 15 ఏళ్ళ 20 ఏళ్ల క్రితం నుంచే మనకి వచ్చింది. అంతకుముందు టెలిఫోన్, సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ఎంత మనం ఫాస్ట్ అయ్యాం అనేది కూడా మీరు ఒకసారి చూస్తే, అంతకుముందు జనరేషన్కి ఇప్పుడు జనరేషన్కి కనీసం 100 రెట్లు మనం చాలా ఫాస్ట్ అయ్యాము కూడా చెప్తున్నాం ఈ సెల్ ఫోన్ ద్వారా. అది పనులు కానివ్వండి, మన జీవితంలో మనం ఒత్తిడికి గురి కావడం కానివ్వండి, మనం పరిగెత్తడం కానివ్వండి, ఈ సెల్ ఫోన్ చాలా కీలకం. టెక్నాలజీ చాలా కీలకం అయిపోయింది మన జీవితంలో. కాబట్టి అందులో ఆ టెక్నాలజీ, ఆ సెల్ ఫోన్లో మీరు ప్రధానంగా మీరు భూమికి పోషిస్తున్నారు. కాబట్టి మీకు చాలా గొప్ప విషయం కూడా మీకు తెలియజేస్తూ, దీన్ని సద్వినియోగం చేసుకొని సమాజానికి ఉపయోగపడేటట్టు దీంట్లో కూడా చాలా ఉన్నాయి. టెక్నాలజీ పరంగా కొంతమంది దుర్మార్గంగా సైబర్ క్రైమ్స్ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. దాంట్లో దొరికిపోకుండా సమాజానికి ఉపయోగపడే విధంగా మీరందరూ ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. రెండవది వచ్చేసి ఆచార్య
సమస్యలపైన వాళ్ళ వివరించగా వాళ్ళు సానుకూల స్పందించి మా అసోసియేషన్కి పూర్తిగా సహాయ సహకారం అందిస్తారని చెప్పేసి చెప్పినారు. అలాగే వినియోగదారులకు ఏమంటే ఐడి కార్డు సర్టిఫికేట్ ఉన్న క్వాలిఫైడ్ షాపుల్లోనే మీరు మీ మొబైల్స్ రిపేర్ చేయించుకోవాలని చెప్పి మా అసోసియేషన్ మీకు తగు సూచనలు చేస్తున్నామండి. రెండవది వచ్చేసరికి మొబైల్స్ అసోసియేషన్ వాళ్ళు కూడా మీ వ్యాపారాలు కూడా సైబర్ క్రైమ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎటువంటి మొబైల్స్ అన్ని కొనేటప్పుడు కూడా బిల్లు వారంటీ ఇవన్నీ ఉన్న వాటిని మీరు కొనాలని చెప్పేసి అసోసియేషన్ వాళ్ళకి కూడా సూచన ఇవ్వడం అసోసియేషన్ కూడా ఇవ్వండి, టెక్నీషియన్లు కూడా సూచన ఇవ్వడం. దయచేసి ఇక్కడ వచ్చిన టెక్నీషియన్ అసోసియేషన్